ఏమైనా చాక్లెట్లో స్వీట్లో ఏదో ఒకటి తింటూనే ఉండాలి మన బతుక్కి. ఇంకా అందరూ తలనొప్పి తెచ్చి పెట్టేవాళ్ళు తిండిపోతులు. దానికేమో అసలు ఒక్క పని చేయటం చేత కాదు, తినడం తప్ప. అదేం చేసిందో మధ్యలో? అదేం చేసినా చేత అయ్యా పావని. ఏమైంది అత్తయ్య గారు? ఇల్లు తుడవమని చెప్పా, తుడిచావా? అయ్యో మీ ముందే కదా అత్తయ్య గారు తుడిచాను, ఇప్పుడే స్నానం కూడా చేసి వస్తున్నా. మరి తుడితే ఏంది? ఆ మురికేంది? ఆ జిడ్డు మరకలేంది? అసలు ఏమేసి తుడిచావేంది? ఒక్క మరక పోలేదు. డిటర్జెంట్ వేసి తుడిచా. అందుకే మురికే పోలేదు. డిటర్జెంట్ లో కెమికల్స్ ఉంటాయి, అసలు వాడకూడదు అది. అందుకే మనం ఎప్పుడు నేచురల్ ప్రొడక్ట్స్ వాడాలి. సరే ఏం వాడాలో మీరే చెప్పండి అత్తయ్య గారు, అదే వేసి తుడుస్తాను. అందుకే బీకా వారి నేచురల్ ఫ్లోర్ క్లీనర్ వాడాలి. ఇదిగో ఇది వేసి ఇంకొకసారి దుడువు. నువ్వు వాడిన డిటర్జెంట్ కి దీనికి ఎంత తేడా ఉందో నీకే అర్థమైద్ది. సరే అత్తయ్య గారు. ఈ బీకో నేచురల్ ఫ్లోర్ క్లీనర్ వాడడం వల్ల ఫ్లోర్ మీద ఉండే జెమ్స్, జిడ్డు, మరకలు అన్ని పోతాయి. ఇంకా దీని స్మెల్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంది. దీంట్లో లెమన్ గ్రాస్, తులసి ఉండడం వల్ల ఇంట్లోకి ఎటువంటి చెడు వాసనని రానివ్వదు. ఈ మురికి నీళ్ళు చూస్తేనే నీకు అర్థమైంది కదా పావని, నువ్వు తుడిచినా గానీ మళ్ళీ ఎంత మురికి వచ్చిందో. వా, మీరు చెప్పింది నిజమే అత్తయ్య గారు. డిటర్జెంట్ కంటే ఇది వాడిన తర్వాతనే ఫ్లోర్ చాలా క్లీన్ గా కనిపిస్తుంది. ఇంకా నుంచి ఇదే వాడతాను. సర్లే, ఈ విషయంలోనైనా నేను చెప్పిన మాట విన్నావు.